హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను ఓల్డ్ శారీ అనేది తీసుకొని అంగారా స్టైల్ అనార్కలి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. సో నేను మనకి ఎలాగో రాబోయే ఫెస్టివల్స్ దివాళీ దసరా కోసం మీ అందరికీ కూడా నేను మంచి అవుట్ఫిట్స్ అనేవి చూపించాలనుకుంటున్నాను. సో న్యూ ఫ్యాబ్రిక్స్తో కానీ ఒకవేళ ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీస్తో కానీ ఎలా డిజైన్స్ చేసుకొని మనకి కొత్త లుక్ క్రియేట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. సో ఈ సిరీస్ అనేవి మనకి దసరా అయ్యేంత వరకు దివాళీ అయ్యేంత వరకు కూడా ఈ సిరీస్ అయితే నేను చేయాలనుకుంటున్నాను. సో చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే కిడ్స్కి కూడా నవరాత్రుల్లో మంచి అవుట్ఫిట్స్ అనేవి మీకు మీరే డిజైన్ చేసి ఎలా మీ కిడ్స్కి వేయాలనేది కూడా నేను చూపిస్తానండి ఫర్దర్ వీడియోస్లో. సో ఈ రోజు అయితే ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. సో ఇది వచ్చేసి నేను మమ్మీది ఓల్డ్ శారీ అనేది తీసుకున్నాను. సో ఇది పళ్ళు అనేది మనకి కలర్ అనేది ఇంకొక కలర్ అయితే ఇచ్చారండి, పింక్ కలర్లో. సో నెక్స్ట్ అలాగే పళ్ళుకి కొంచెం పార్ట్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది. సో ఇది నేను అంగారా స్టైల్లో నేనైతే స్టిచ్ చేయాలనుకుంటున్నాను కదా. సో దానికోసం నేను ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అది ఒక్క సైడు, నెక్స్ట్ అలాగే పళ్ళు ఇంకొక పింక్ కలర్లో ఇచ్చారు కదా, అది ఒక్క సైడు వేసి నేనైతే ఈ ఫ్రాక్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అనేది తీసుకొని కట్ చేసేసుకొని మిగతా ఫ్యాబ్రిక్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనము సో బాడీ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఆర్మ్ హోల్ కూడా 6.5 ఇంచెస్ తీసుకున్నానండి. షోల్డర్ దగ్గర నుంచి బస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. చెస్ట్ వచ్చేసి మీ చెస్ట్ సైజ్ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అంత అయితే పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి 9 ఇంచెస్ అయితే వచ్చిందండి చెస్ట్ అనేది. సో +2 ఎక్స్ట్రా పెట్టుకొని నేను 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే వెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్కి అంటే మీ వెస్ట్ సైజు ఒకవేళ 28 అనుకోండి, బై 4 చేస్తే మనకి 7 ఇంచెస్ వస్తుంది. అక్కడ టక్స్ అంటే మనం టక్స్ ఇస్తాం కదండి, టక్స్ కోసం 2 ఇంచెస్ తీసుకొని +2 ఖర్చుల కోసం తీసుకొని సో 11 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఫోల్డింగ్ సైడ్ నుంచి బస్ట్ పాయింట్ టక్స్ అనేవి 3.5 ఇంచెస్ పెట్టుకోండి. హైట్ కూడా 3.5 ఇంచెస్ పెట్టుకొని ఒక ½ ఇంచ్ అటు ½ ఇంచ్ ఇటు మార్క్ అనేది చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టక్స్ అనేవి మీరు లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇలాంటి ఆర్మ్ హోల్ రౌండ్ స్కేల్ అనేది ఉంటే రౌండ్ స్కేల్తో మీరు సో ఇటువైపు అయితే ఆర్మ్ హోల్ సైడ్ కర్వ్ అనేది ఇచ్చుకోండి. మీరు హ్యాండ్తో కూడా కర్వ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నానండి. సో మీకు డీప్ కావాలనుకుంటే 6 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే నెక్ దగ్గర నుంచి ఒక ½ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డౌన్కి అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసేసి సో మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని ఒక ½ ఇంచ్ అనేది లోపలికి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకొని కరువు కట్ చేసేసుకోండి. సో మనకి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ముడతలు లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి స్కేల్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా V షేప్లో అయితే డ్రా చేసుకోండి. V షేప్లో డ్రా చేసుకున్న తర్వాత కింద నుంచి కూడా 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ V షేప్కి నెక్స్ట్ అలాగే 1 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ రెండింటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సో మీరైతే డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు కట్ చేసుకునే ఇంకొక పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్తో మనకైతే ఇంకా పని ఉండదు. ఇప్పుడు ఒక పక్కన అంటే 1 మార్క్ దగ్గర వరకు మనం కట్ చేసుకున్నాం కదా, సో ఆ పార్ట్ అయితే తీసుకొని సో నేను చెప్పాను కదా 1 సైడ్ వైట్ కలర్ ఇంకొక సైడ్ పింక్ కలర్ వేసి అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నానని. సో ఆ పార్ట్ మాత్రమే తీసుకొని పింక్ కలర్ క్లాత్ పైన నెక్స్ట్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ క్లాత్ పైన వేసుకొని సో మనమైతే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మనం ఫస్ట్ వైట్ కలర్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదండి, సో నెక్స్ట్ ఇంకొకటి పింక్ కలర్లో స్టిచ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను పింక్ కలర్లో లైనింగ్ అనేది తీసుకొని కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది ఫ్రంట్ సైడ్ వేసుకొని లైనింగ్ అనేది పైన వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలండి. సో పిన్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే మీరు గమ్తో కూడా అంటించుకున్నా కూడా సరిపోతుందండి. సో మనం కుట్టేటప్పుడు అటు ఇటు కూడా కదలకుండా ఉంటుంది.
ఇప్పుడు పింక్ కలర్ పార్ట్ తీసుకొని 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మీకు డోరీ అనేది రైట్ సైడ్ కావాలా లేకపోతే లెఫ్ట్ సైడ్ కావాలా అనేది చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ మీరు కట్ చేసుకోవాలి అంగారా స్టైల్ ఫ్రాక్ అనేది. సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి మనమైతే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి డోరీ అనేది స్టిచ్ చేసుకోవాలని. డోరీ అనేది ఇప్పుడు మనమైతే ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాం కదా, సో అప్పుడే అటాచ్ చేసేసుకుంటే సో మనకి స్టిఫ్గా ఉంటుందండి. మీరు మొత్తం స్టిచ్ చేసి మనం సూదు దారంతో కుట్టుకుందామంటే అవ్వదు, సో ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు లైనింగ్ నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేస్తాం కదా, సో అక్కడే సెంటర్లో పెట్టి మీరు స్టిచ్ చేసేసారంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. సో నేనైతే ఈ డోరీ అనేది లెఫ్ట్ సైడ్ అనేది కట్టుకోవడానికి నేనైతే ఈ డిజైన్ అయితే చేసుకుంటున్నాను. సో మీరు రైట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు క్లారిటీగా కట్ చేసుకునేటప్పుడే 1కి 2 సార్లు చూసుకొని కట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం డోరీ అయితే అటాచ్ చేస్తాం కదా, సో మొత్తం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి మనం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుందండి ఫ్యాబ్రిక్ అనేది. సో ఫైనల్గా మనకి ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ ఫ్రాక్ అనేది మీరు మొత్తం కూడా ఒకటే కలర్లో కూడా తీసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా బాగుంటుందండి. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని సో మీరు లేస్ లాంటిది తీసుకొని స్టిచ్ చేసుకున్నా కూడా మంచి డిజైనర్ పార్టీ వేర్ ఫ్రాక్ లాగా అయితే రెడీ అవుతుందండి. సో ఈ టైప్ డిజైన్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. వేసుకున్నాక మీరే చూసారు కదా లుక్ అనేది ఎంత బాగా వచ్చింది అనేది. సో ఫైనల్గా మనము 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా, సో ఫైనల్ డిజైన్ అయితే ఇలా వస్తుందండి. సో మనమైతే ఫ్రంట్ నెక్ డీప్ 5.5 పెట్టుకున్నాం కదా, సేమ్ అక్కడికే కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని మీరైతే స్టిచ్ అనేది చేసుకోండి. సో మళ్ళీ డీప్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా బాగోదు ఫ్రంట్ సైడ్. మీరు డీప్ కావాలనుకుంటే కూడా ఒక 6.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. సో నేనైతే 5.5 ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నానండి. సో అంతకంటే డీప్ అయితే బాగోదు. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ పైన నేను చూపిస్తున్నాను కదా టాప్ స్టిచ్ అనేది వేసుకోకుండా కూడా మీరు ఈ డోరీతో సైడ్ని అయితే కట్టుకొని ఈ ఫ్రాక్ అయితే వేర్ చేయొచ్చు. సో నాకైతే స్టిచ్ చేస్తేనే బాగుంది అనిపించిందండి. సో అందుకనే నేనైతే స్టిచ్ అయితే చేసేసాను. సో ఇక్కడ మనం టక్స్ అనేవి తీసుకున్నాం కదండి, సో టక్స్ అనేవి వేసుకోవాలి. సో ఇలా టక్స్ మీరు కావాలనుకుంటే ప్రిన్స్ కట్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే సింపుల్ మెథడ్లో మీకు అర్థమవుతుందని సో నేనైతే ఇలా టక్స్ పెట్టి మీకైతే చూపిస్తున్నాను. ఇలా టక్స్ పెట్టుకొని మనం చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా టక్స్ పెట్టుకొని మనమైతే ఇలాగ కంప్లీట్గా డిజైన్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే అండి, టక్స్ పెట్టుకొని సో మనము బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలి. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్లో 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకున్నాం కదా నెక్ విడ్త్, అలాగే నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 5.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ ఎలా అయితే పెట్టుకున్నానో సేమ్ అలానే పెట్టుకున్నానండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నేను ఓన్లీ రౌండ్ అనేది ఇచ్చాను. సో మీరైతే మీకు నచ్చిన డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. సో పాట్ నెక్ కానీ డైమండ్ షేప్ కానీ సో హోల్ నెక్ కానీ ఏదైనా సరే మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ రౌండ్ నెక్ అనేది పెట్టేశానండి. సో మనమైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని సో స్టిచ్ అనేది చేసేసుకోవాలి. సో మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా చూసి ఈ ఫ్రాక్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా లేదా ఓన్లీ
మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ స్టిచ్ చేసేసాక ఫైనల్ లుక్ ఎలా ఉందని చూపించాలా, లేకపోతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన శారీ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలండి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండాలి, ఫోల్డెడ్ అనేది మన సైడ్ ఉండాలండి. సో నేను ఈ శారీకి ఉన్న బార్డర్ పైన కింద కూడా బార్డర్ అనేది కట్ చేసేసాను. కట్ చేసేసి లాస్ట్లో అయితే ఇక్కడ మనము అంబ్రిల్లా కట్లో ఇక్కడైతే స్టిచ్ చేయాలనుకుంటున్నాం కదండి. సో అంబ్రిల్లా కట్ చేసిన తర్వాత నేను ఆ బార్డర్ అనేది అటాచ్ చేసుకుంటాను. ఇక్కడ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనమైతే 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ అనేది చేసుకొని ఇలా రౌండ్గా అయితే మీరు కట్ చేసేసుకోండి. మార్కింగ్ అనేది చేసి నెక్స్ట్ కట్ చేసేసిన దగ్గర నుంచి మీ హైట్ ఎంత కావాలనుకుంటున్నారో, మీరు ఫుల్ లెంత్ కావాలనుకుంటున్నారో లేకపోతే సో మీరు నీకి కొంచెం కిందకి కావాలనుకుంటున్నారో, ఎంత హైట్లో కావాలనుకుంటున్నారో చూసుకొని ఇక్కడ మీరైతే కట్ చేసుకోండి. నేనైతే నా హైట్కి 27 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఇక్కడ మనం ప్యాంట్ లెగ్గిన్ వేసుకున్నా కూడా కనిపించే విధంగా సో కొంచెం హైట్లో నేనైతే కట్ చేసుకున్నానండి. 27 ఇంచెస్కి అంటే 1 మార్క్ ఎక్స్ట్రా పెట్టుకొని 28 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో మనకి పైన మనకి ఖర్చులో పోతుంది కాబట్టి సో మనమైతే కట్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. లైనింగ్ ఇక్కడ వచ్చేసి నేను కాటన్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే పాలిస్టర్ కూడా తీసుకోవచ్చు. సో నాకైతే కాటన్ బాగుంటుందని చెప్పేసి కాటన్ తీసుకున్నాను. కాటన్ అనేది ఇక్కడ 2 ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ దీన్ని కోన్ షేప్లో వేసుకోవాలండి. కోన్ షేప్లో వేసుకొని మనం ఆల్రెడీ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ని 2 ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీరైతే డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. సో మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నప్పుడు కూడా మీకు డివైడ్ చేసి కొని ఇక్కడ మార్క్ చేసుకోవడం రాలేదు అనుకుంటే మీరు ఆల్రెడీ బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటారు కాబట్టి బాడీ పార్ట్ పెట్టుకొని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవచ్చు. సేమ్ 27 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదండి. లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ తగ్గించుకొని ఇక్కడ కట్ చేసుకోండి. సో నాకైతే కొంచెము ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది తక్కువ వచ్చింది. సో మనం మిగిలిన ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, మిగిలిన ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి. సో అక్కడైతే తక్కువ వచ్చింది కదా ఫ్యాబ్రిక్ అనేది, 2 సైడ్స్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ అనేవి నేను నార్మల్గానే స్టిచ్ చేస్తున్నానండి, అందుకే మీకు కటింగ్ అనేది మీకు నేను చూపించలేదు. సో మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎలాగైతే స్లీవ్స్ కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా స్లీవ్స్ అనేది కట్ చేసుకున్నాను. సో ఎలాంటి డిజైన్ అనేది నేను పెట్టలేదండి, అందుకే మీకు కటింగ్ అనేది చూపించలేదు. సో నార్మల్గానే కట్ చేసి నేను హ్యాండ్ అనేది ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు హ్యాండ్స్కి కావాలనుకుంటే లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో నేనైతే లేస్ ఏమి అటాచ్ చేయలేదండి. సో ఈ ఫ్రాక్ అనేది నేను సింపుల్గా డిజైన్ చేయాలనుకున్నాను. సో సింపుల్గానే ఉండే విధంగా నేను ఇక్కడైతే డిజైన్ చేస్తున్నాను. సో చూసారు కదా, హ్యాండ్స్ కూడా నేను చాలా సింపుల్గా డిజైన్ చేస్తానండి, నార్మల్ హ్యాండ్స్లా కట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకి ఫ్యాబ్రిక్ అనేది తక్కువ వచ్చిందని చెప్పాను కదా, సో అక్కడైతే జాయిన్ చేస్తాను. సో మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేయాలి. సో ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. సో దానికంటే ముందు మనం ఆల్రెడీ బార్డర్ అనేది కట్ చేస్తాం కదండి, ఆ బార్డర్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సో మీరైతే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత టర్న్ చేస్తే మనకి సో ఇలా అయితే వస్తుందండి. దీనిపైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి, సో మనకి మడత పడకుండా ఉంటుంది. సో బార్డర్ అనేది అటాచ్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ కట్ చేసాం కదా, సో దాన్ని అయితే అటాచ్ చేసుకోవాలి.
సో చూసారు కదండి, నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేస్తాను. ఇప్పుడు రాంగ్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్ అనేది వేసుకోవాలండి. వేసుకొని మన బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ పెట్టుకొని సెంటర్లో చూసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోండి. సో చూసారు కదండి, బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాము. ఫ్రంట్ సైడ్ సేమ్, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకొని నెక్స్ట్ రెండు కూడా జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అనేవి జాయిన్ చేసేసుకున్నాక మనము హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాక మనం ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కింద సైడు నేను కొంచెం ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్ అనేది ఇచ్చుకుంటూ స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే కంప్లీట్గా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మీ మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్ ప్రకారంగా మీరు ఫిట్టింగ్ అనేది చేసుకోండి. సో మీరు ఫస్ట్లో మార్క్ చేసుకున్నారు కదా, సో సేమ్ అదే విధంగా మీ బాడీ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా ఉండడం కోసం ఇక్కడైతే మీరు మెజర్మెంట్స్ అనేవి చూసుకొని ఏదైనా బ్లౌజ్ కానీ ఓల్డ్ ఫ్రాక్ కానీ ఉంటుంది కదా, ఫ్రాక్ కానీ పెట్టుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో మీరైతే ఇక్కడ బాడీ ఫిట్టింగ్ అనేది చేసుకోండి. అలాగే మనం వన్ సైడ్ థ్రెడ్ అనేది పెట్టుకున్నాం కదండి, డోరీ. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా డోరీ అనేది పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు హిప్ ఉంటుంది కదండి, హిప్ దగ్గర వరకు మీరైతే ఈ 4 ఫ్యాబ్రిక్స్, లైనింగ్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దేనికది సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేరేగా, నెక్స్ట్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వేరేగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనము స్టిచ్ చేసుకునేటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఎడ్జెస్ అనేవి, పోగులు అనేవి రాకుండా ఉంటాయి. సో ఫైనల్గా ఫిట్టింగ్ చేసుకుంటే మన అంగారా స్టైల్ అనార్కలి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. సో చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఈ లట్కన్స్ అనేవి కూడా నేనే స్టిచ్ చేశాను. ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది మీకు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ లట్కన్స్ వీడియో అనేది చూడండి. సో ఈ ఫ్రాక్కి ఈ లట్కన్స్ అనేవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అనిపించింది. సో నేనైతే వెనక బ్యాక్ సైడ్ ఇంకేం లట్కన్స్ ఏం పెట్టలేదండి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ లట్కన్స్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా బ్యాక్ అవసరం లేదనిపించింది. సో నేనైతే సింపుల్గా ఫ్రంట్ సైడ్ లట్కన్స్ అయితే స్టిచ్ చేశాను. ఫైనల్గా ఫ్రాక్ డిజైన్ ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. ప్లీజ్ డ్రెస్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.